దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని దినాలుగా ఇశ్రాయేలు 12 గోత్రములను గురించి కొన్ని మాటలు మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినాన ఇస్సాకారు గోత్రాన్ని గురించి కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. మరి నేటి దినాన 9వదిగా ఆషేరు గోత్రాన్ని గురించి కొన్ని మాటలు మీతో కలిసి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి యాకోబుకు లేయా యొక్క దాసి జల్పాకు పుట్టినటువంటి మరి కుమారుడు ఆషేరు. ఆదికాండము 30వ అధ్యాయము 12-13 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. మరి లేయా మరి నన్ను స్త్రీలందరూ ధన్యురాలు అంటారు అని ఎంతో సంతోషముతో ఇతనికి ఆషేరు అనే పేరును మరి పెట్టడం జరిగింది. ఆషేరు అనే పేరుకు అర్థము మరి సంతోషము, ఆనందము, ధన్యకరము, ధన్యుడు అని అర్థము. ఆషేరు గోత్రం సిరి సంపదలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. మంచి ఆహారము, నూనె ఉత్పత్తి చేసేవారు వీరు. ఇతర గోత్రాలకు కూడా సహాయాన్ని అందించేవారని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. యాకోబు గారు ఆషేరును ఆశీర్వదిస్తూ మరి ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనంలో ఆషేరులో మరి ఆషేరు గోత్రములో ఆషేరు కుటుంబముల ఆహారము సమృద్ధిగా ఉంది, రాజులకు సైతము ఆహారము ఇచ్చేవారుగా వీరు ఉంటారు అని దీవించడం జరిగింది. ఎంత ధన్యకరమైన దీవెన, ఎంత ఆరోగ్యకరమైన దీవెన. మరి మోషే గారు కూడా ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24-25 వచనాల్లో మరి ఆయన్ని దీవించడం జరిగింది. ఆషేరు మరి కుమారులందరిలో కన్నా అత్యంత ఆశీర్వదించబడినవాడు. అతని పాదము నూనెలో ఉంది అంటే ఎంతో సమృద్ధిగా ఉంది. మరి అతను ఎంతో దీవించబడినవాడు అని మరి అక్కడ ఆయన పేర్కొనడం జరిగింది. ఆషేరుకు కానాను దేశంలో ఉత్తర పడమర భాగంలో వీరు స్థిరపడ్డారు. వీరు పొందిన భూమి నూనెతో, సంపదలతో నింపబడ్డది. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. ఈ గోత్రానికి సముద్ర తీర ప్రాంతం, సస్యశ్యామలమైన భూములు మరి వీరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది చాలా మంచి భూమి, సారవంతమైంది అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఫలవంతమైనది అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈ గోత్రములో నుండే మరి ఆషేరు గోత్రము నుండి క్రొత్త నిబంధన గ్రంథములో ఒక ప్రవక్తిని మనము చూడగలము. ఆమె అన్నా ప్రవక్తిని. ఆమె యేసుక్రీస్తు ప్రభులు పుట్టిన తర్వాత ఆయన చూడకుండా మరణము కాదని ఉన్నటువంటి లేఖనము నెరవేర్పుగా మరి ఆ స్త్రీ అన్న ప్రవక్తిని మరి ఆషేరు గోత్రీకురాలు. ఆమె క్రీస్తు ప్రభును చూచి ఎంతో సంతోషించినట్లుగా, ఆయన్ని స్తుతించినట్లుగా మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. మరి ఆషేరు గోత్రాన్ని దేవుడెంతో ఆశీర్వదించాడు. వారి గోత్రములో నుండి సిరి సంపదలు మరి అనేకమైనటువంటి మరి అనేక మందికి మరి ఆహారాన్ని ఇచ్చేటువంటి వారుగా మరి దేవుడు వారిని ఎంతో దీవించాడు. ఆషేరు గోత్రాన్ని నుంచి అన్న ప్రవక్తిని కూడా నూతన నిబంధనలో మనం చూడగలం. మరి దేవుడే మరి ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఈ ఆశీర్వాదము, ఇలాంటి ఆశీర్వాదము దేవుడే స్వయంగా మనకు కూడా అనుగ్రహిస్తాడు. అది ఎలాగూ అనంటే, దేవుణ్ణి నువ్వు నీ మనస్ఫూర్తిగా ఆరాధించాలి. మరి ఆయన్ని నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. మరి జీవితం అంతా కూడా ఆయనకు సమర్పించుకోవాలి. ఈ ఇహలోకంలో నాకు మేడలు లేవు, మిద్దెలు లేవు, లేదా బంగారము లేదు, లేదా సరైనటువంటి మరి స్పెషాలిటీస్ లేవు అని దేనికి కూడా చింతించాల్సిన వారము మనము కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నీ భారము, నీ బాధ, నీ భయము, నీ వేదన, రోదన ఏదైనా తీసివేసి నిన్ను ఎంతో మందికి ఆశీర్వాదకరంగా, ఎన్నో మరి మాదిరికరంగా, ఎంతో నీ జీవితం మాదిరికరంగా ఉండేలాగున ఆ ప్రభువును దీవిస్తారు. మరి ఆయనకి ఇష్టలైన బిడలంగా మనము కూడా ఉన్నప్పుడు అని తెలియజేస్తూ మరి అలాంటి దీవెనలు మనందరికీ కూడా మరి వీడియో చేస్తున్న మీ అందరికీ కూడా కలగాలని మరి ప్రభు పేరిట మిమ్మల్ని కూడా, మీకు కూడా నా ఆశీర్వచనాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.